హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 2nd వీక్లో జరిగిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇది సెప్టెంబర్ 7th నుంచి 13th వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ మరియు డిస్కషన్స్ మీద మనము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హోమోగ్లిఫ్ ఫిషింగ్ ప్రధానంగా వేటి ఆధారంగా దోపిడీ చేస్తుంది? హోమోగ్లిఫ్ ఫిషింగ్ అనేది వన్ ఆఫ్ ద న్యూ ఎమర్జింగ్ సైబర్ థ్రెట్గా మనం చూడవచ్చు. సో ఫిషింగ్ అనేది ఎప్పటి నుంచో చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. లైక్ క్లోనింగ్ ఫిషింగ్ కావచ్చు, లేదా స్పియర్ ఫిషింగ్ కావచ్చు. ఇలాంటివి మనము అనేక ఉదంతాలు చూసాము. కానీ ఇటీవలి కాలంలో ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అనేది ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉంది. సైబర్ నేరగాళ్లు నూతన మార్గాలను ఎప్పటికప్పుడు ఎంపిక చేసుకుంటున్నారు. సో దీని ఆధారంగా ఇక్కడ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాసెస్ లో దీని గురించి మనం డిస్కషన్ కూడా చూసాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. ఆప్షన్ ఏ చూడండి, బ్రౌజర్ల మెమరీ నిర్వహణలో భద్రతా దుర్బలత్వాలు. ఆప్షన్ బి, వివిధ స్క్రిప్ట్ల నుండి స్పూఫ్ డొమైన్ పేర్లు లేదా టెక్స్ట్ వరకు అక్షరాల మధ్య దృశ్య సారూప్యత. ఆప్షన్ సి, వెబ్సైట్లు ఉపయోగించే బలహీనమైన ఎన్క్రిప్షన్. ఆప్షన్ డి, ఆధారాలను అడ్డగించడానికి అసురక్షిత వైఫై నెట్వర్క్లు. సో వేటి ఆధారంగా ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అనేది జరుగుతుంది అండి? ఈ సైబర్ నేరగాళ్లు ఈ నూతన మార్గాన్ని ఏ విధంగా ఎంచుకున్నారు? కొన్నిసార్లు మనకి క్వశ్చన్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఆ పదాన్ని చూసి దానిని ఎటిమలాజికల్గా డివైడ్ చేస్తే మనకి సగం ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, హోమోగ్లిఫ్. హోమో అంటే ఏంటండి? సేమ్, ఒకే విధంగా ఉండడం. ఇలాంటి పదాలకి మనము హోమో అనే దానిని ఉపయోగిస్తాము. సో ఈ ఆప్షన్స్లో అలాంటిది ఎక్కడన్నా కనిపిస్తుందా మనకి? సో ఇక్కడ చూడండి, దృశ్య సారూప్యత, సిమిలారిటీ. సో ఈ సిమిలారిటీ, హోమో రెండిటికి మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అది మనకి 50% క్వశ్చన్కి ఆన్సర్ లభిస్తుంది. మరి గ్లిఫ్ అంటే ఏంటి? హిస్టరీలో మనము పెట్రోగ్లిఫ్ అనే పదం వింటూ ఉంటాం. పెట్రోగ్లిఫ్ అంటే ఏంటండి? రాతి మీద రాసే అక్షరాలు లేదా బొమ్మలు ఏదైతే రాతి మీద చెక్కబడి ఉంటాయో వాటిని మనము పెట్రోగ్లిఫ్స్ అంటాం. అంటే ఇక్కడ గ్లిఫ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా అక్షరము లేదా బొమ్మ ఇలాంటి దానికి సంబంధించి గ్లిఫ్ అంటాము. సో ఇక్కడ రెండిటికి మనకి సరిపోతుందా? దృశ్య సారూప్యత, వివిధ స్క్రిప్టుల నుండి అక్షరాల మధ్య దృశ్య సారూప్యత. సో ఇక్కడ మనకి అక్షరము గ్లిఫ్కి సరిపోయింది, అలానే హోమో అనేది సారూప్యతకి సరిపోతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్గా కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా ఇక్కడ మనము ఎటిమలాజికల్ కాన్సెప్ట్స్ని ఉపయోగించి ఆన్సర్ని రప్పించడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్ని సందర్భాలలోనూ ఇది జరుగుతుందా అంటే ప్రతిసారి ఇది కరెక్ట్ అవుతుందా అంటే చెప్పలేం. బట్ మనకి ఏ ఆప్షన్ లేనప్పుడు ఒక విధంగా దీనిని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రై చేయవచ్చు. ఓకే, అసలు ఇంకా కమింగ్ టు ద కాన్సెప్ట్, హోమోగ్లిఫ్ అటాక్ అంటే ఏంటి అండి? జనరల్గా లుక్ లైక్ క్యారెక్టర్స్ని ఉపయోగించి డొమైన్ నేమ్స్ని మిమిక్ చేసి మనకి ఈ లింక్స్ని పంపిస్తూ ఉంటారు. దానినే హోమోగ్లిఫ్ అటాక్ అని పిలుస్తారు, హోమోగ్లిఫ్ ఫిషింగ్ అని పిలుస్తారు. సో ఇందులో ఏం జరుగుతుంది? విజువల్ డిసెప్షన్ అనేది జరుగుతుంది. అంటే మనము ఒక వెబ్సైట్ అని అనుకుంటాం దానిని, కానీ అదే రూపంలో ఉన్న లింక్ని మనం క్లిక్ చేసి వేరే మాలిషియస్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం. లేదా క్రాస్ ప్లాట్ఫామ్, ఇప్పుడే చెప్పుకున్నాము, ఒక వెబ్సైట్ ఓపెన్ చేయబోయి ఇంకొక వెబ్సైట్కి ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ హోమోగ్లిఫ్ సైబర్ అటాక్స్ అనేవి ఇటీవల కాలంలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫేస్బుక్. సో మనకి ఫేస్బుక్ అనేది మనము ఓపెన్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా ఈ డొమైన్ని. కానీ ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ ఏ చూడండి, ఏది జెన్యూన్? మనకి కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కొన్ని లాంగ్వేజెస్లో మనము సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి లెటర్స్, కానీ కంప్యూటర్ భాషలో అవి 2 డిఫరెంట్ డొమైన్స్గా క్రియేట్ అయి ఉంటాయి. అంటే మనకి కంటికి కనిపించడానికి ఒకే విధంగా ఉన్న కంప్యూటర్ లాంగ్వేజ్లో అవి డిఫరెంట్ లాగిన్స్ అండ్ డిఫరెంట్ డొమైన్స్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ అలానే యూట్యూబ్ చూడండి, ఇక్కడ ఓ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఓ డిఫరెంట్గా ఉంది. లింక్డ్ ఇన్ చూడండి, ఇక్కడ ఈ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఈ డిఫరెంట్గా ఉంది. కానీ చాలా కేర్ఫుల్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇంత మైన్యూట్ డిఫరెన్స్ని మనము ఓవర్లుక్లో చూడలేము. కాబట్టి ఇటీవలి కాలంలో చాలామంది ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్కి బాధితులుగా మిగిలిపోతున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణకి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో మనము లాస్ట్ వీక్లో చెప్పుకున్నాము, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది బీహార్లో ప్రారంభమైంది. అలానే ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా దీనిని నిర్వహించడానికి ఇటీవల రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఆ కంటెక్స్లో మనము దీనిని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి, 1 by 1 మనం చూద్దాం.
ఓటర్ల జాబితాలలో పెద్ద ఎత్తున దిద్దుబాట్లు లేదా తాజా ధృవీకరణ అవసరమైనప్పుడు ఇది నిర్వహించబడుతుంది. ఎస్, మనకి ఎప్పుడైనా లార్జ్ స్కేల్ చేంజెస్ అవసరమైనప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనకి రివిజన్స్ యాన్యువల్ సమ్మరీ రివిజన్ ఎప్పటికప్పుడు జరుగుతుంది, లేదా ఇంటెన్సివ్ రివిజన్ కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిర్వహిస్తారు. అలా కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లార్జ్ స్కేల్ చేంజెస్ అవసరమైనప్పుడు మనకి నిర్వహించడానికి ఈసీకి అధికారం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది జనాభా లెక్కల కార్యకలాపాలతో పాటు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించబడుతుంది. సో జనరల్గా మాత్రమే అంటే ఓన్లీ ఇలాంటివి ఎగ్జాజరేషన్ ఎక్కువగా ఉండే స్టేట్మెంట్స్, ఇలాంటివి 60 to 70% రాంగ్ అయ్యే అవకాశాలే ఉంటాయండి. ఒకవేళ మీరు ఎలిమినేషన్ మెథడ్స్ అప్లై చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లోకి వెళ్ళాలి అంటే ఓన్లీ లాంటి ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, దీనిని ఎలిమినేట్ చేస్తే మనకి బి అండ్ డి రెండు ఎలిమినేట్ అవుతున్నాయి, అండ్ ఎయిదర్ ఏ కానీ లేదా సి కానీ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ ఏ అండ్ సి ద్వారా మీకు ఏం తెలుస్తుంది అండి, ఒకవేళ 1 స్టేట్మెంట్ మీకు తెలియకపోయినా అది కంప్లీట్గా కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ 3 స్టేట్మెంట్కి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, తుది రోలు ప్రచురింపబడిన తరువాత తదుపరి సారాంశ సవరణ వరకు నవీకరణకు ఎటువంటి నిబంధన లేదు. ఇది కూడా కొంత హార్ష్ స్టేట్మెంట్గా అనిపించడం లేదా, ఇంక ఎటువంటి నిబంధన లేదు, దీనికి సంబంధించి ఇంకా మార్పులు జరగవు అంటే ఈ ఓటింగ్ ప్రాసెస్లో మనకి ట్రాన్స్పరెన్సీ మరియు జెన్యూనిటీ ఎలాగ జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కొంత ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్గానే భావించవచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి, ఏ 1 ఓన్లీ. జనరల్గా మనకి ఇక్కడ ఫైనల్ రోల్ని పబ్లిష్ చేసిన తర్వాత కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మళ్ళీ దీనికి సంబంధించిన అభ్యంతరాలను తెలపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి, ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన థర్డ్ క్వశ్చన్ చూడండి, యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ కార్లోస్ అల్కరాజ్ యొక్క ఎన్నవ గ్రాండ్ స్లామ్ టైటిల్. సో మనకి ఇటీవల యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ను కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ టెన్నిస్లో గ్రాండ్ స్లామ్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అందువల్ల ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మనకి ముందుగా అసలు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేవి వేటిని అంటారు, అసలు ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి అనేది తెలియాలి. మనకి టెన్నిస్లో మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి, 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, రొలాండ్ గ్యారోస్ అంటే ఫ్రెంచ్ ఓపెన్, అలానే యుఎస్ ఓపెన్, ఈ 4టిని మనము గ్రాండ్ స్లామ్స్ అని పిలుస్తారు. ఈ విధమైన గ్రాండ్ స్లామ్స్ ని కార్లోస్ అల్కరాజ్ ఎన్ని గెలిచాడు? ఈ కార్లోస్ అల్కరాజ్ అనే ఆటగాడు స్పెయిన్ కి చెందిన టెన్నిస్ ప్లేయర్. ఇటీవల లెజెండరీ ప్లేయర్స్ టెన్నిస్ లో ఎస్పెషల్లీ ఫెదరర్, నాదల్, అలానే జకోవిచ్ ఇలాంటి ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత అల్కరాజ్ మరియు సిన్నర్ లాంటి ఆటగాళ్లు రైజ్ అవుతూ ఉన్నారు. సో ఈ యుఎస్ ఓపెన్ 2025లో అల్కరాజ్ సిన్నర్ ను ఓడించి తన 6వ గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్నాడు. సో ఇప్పటి వరకు అతను 6 గ్రాండ్ స్లామ్స్ ని విన్ అయ్యాడు. అందులో 2 వింబుల్డన్, 2 రొలాండ్ గ్యారోస్ అంటే ఫ్రెంచ్ ఓపెన్, 2 యుఎస్ ఓపెన్లు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇప్పటి వరకు అతను విజయం సాధించలేదు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి, డి 6th అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. 4th క్వశ్చన్ చూడండి, భారత సైన్యంలో కొత్త సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇండియన్ ఆర్మీలో ఇటీవల కొన్ని రిఫార్మ్స్ని తీసుకువచ్చారు. అందులో భాగంగా నూతన బ్రిగేడ్లను మరియు కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మనము ఇటీవలి క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ క్లాస్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము చూసాం. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి, భైరవ్ బెటాలియన్లు బలమైన సరిహద్దుల వెంట స్టాటిక్ డిఫెన్సివ్ పాత్రల కోసం ఉద్దేశించబడ్డాయి. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది చూద్దాము. సెకండ్ 1, రుద్రా బ్రిగేడ్లు ఫిరంగి మరియు యుఏవీలను ఒకే కమాండ్ ఆధీనంలో అనుసంధానిస్తాయి. సో అసలు ఈ భైరవ్ బెటాలియన్ అంటే ఏంటి, రుద్రా బ్రిగేడ్ ఏంటి అనేది ముందు చూద్దాం. ఇక్కడ చూడండి, రుద్రా ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ కి సంబంధించి ఇది ఇంటిగ్రేటెడ్ కాంబాట్ ఆపరేషన్స్ కోసం దీనిని ఉద్దేశించబడింది. ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ అన్ని వాటిని కూడా ఒకే కమాండ్ ఆధీనంలోకి తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఫిరంగులను, డ్రోన్స్ ను మరియు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ను కూడా ఒకే కమాండ్ ఆధీనంలోకి దీనిని అనుసంధానించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే సెకండ్ స్టేట్మెంట్ కరెక్టేనండి. సో అలానే ఈ రుద్రా బ్రిగేడ్కి సంబంధించి ఆపరేషనల్ అడ్వాంటేజెస్ చూస్తే ర్యాపిడ్ డిప్లాయ్మెంట్, ఫ్లెక్సిబిలిటీ అండ్ డిటరెన్స్.
సో ఎప్పటికప్పుడు మనము ఒక డిటరెన్స్ని శత్రు దేశాలలో క్రియేట్ చేయడంలో ఇది సక్సెస్ అవుతుంది. అండ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్, చాలా ఈజీగా వేగంగా దీనిని డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి భైరవ్ బెటాలియన్కి సంబంధించి చూస్తే భైరవ్ బెటాలియన్ అనేది లైట్ కమాండో బెటాలియన్స్, స్విఫ్ట్ క్రాస్ బోర్డర్ స్ట్రైక్స్, అలానే లైట్, మొబైల్ అండ్ లేతల్. ఇక్కడ మనము గమనించాల్సిన ఫీచర్ ఏంటి, మొబైల్ అంటే ఎప్పటికప్పుడు ఇవి మూవ్ అవుతూ ఉంటాయి మొబైల్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, స్టాటిక్ డిఫెన్సివ్ అని అడిగాడు. ఇది స్టాటిక్ డిఫెన్సివ్ కోసం, అంటే ఒకే ప్రాంతంలో దీనిని ఎప్పుడూ ఉంచరు. స్టాటిక్ డిఫెన్స్ అంటే ఏంటండి, ఒకే ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతంలో అక్కడ రక్షణ కోసం బలగాలను ఏర్పాటు చేయడం స్టాటిక్ డిఫెన్స్. కానీ ఈ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ ఏంటి, మొబైల్ బెటాలియన్స్. ఎప్పటికప్పుడు ఇవి తమకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటాయి. అలానే డిఫెన్సివ్ కూడా కాదు వీటి రోల్ ఏంటండి, కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్, సర్జికల్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడైనా కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్, టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ చొరబడితే వారిని ఎదుర్కోవడానికి ఈ ట్రూప్స్ ని ఇమీడియట్ గా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే స్పెషల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అయితే వాటిని చిన్న చిన్న ఆపరేషన్స్ కోసం ఉపయోగించడానికి అవసరం ఉండదు. అలానే ఈ స్టాండర్డ్ ఆర్మీ ఏదైతే ఉందో వారికి కొన్ని వెపన్స్ ను ఉపయోగించడంలో అంత పరిజ్ఞానం ఉండదు. కాబట్టి ఈ రెండిటికి మధ్యస్థంగా ఒక హైబ్రిడ్ మోడల్ గా ఈ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది స్టాటిక్ డిఫెన్సివ్ కాదండి దీని రోల్, ఇది మొబైల్ మరియు కౌంటర్ అటాక్ మోడ్ ఇది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి, బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిని సరిపోల్చండి. దేనికి మ్యాచింగ్, ఇక్కడ పదవికి సంబంధించి అలానే ఆ పదవికి సంబంధించిన ప్రమాణ స్వీకారం చేయించు అధికారానికి సంబంధించి. అంటే ఎవరైతే ఆఫీస్ ఓత్ తీసుకుంటున్నారో ఆ ఓత్ అడ్మినిస్టర్ చేసే అధికారి ఎవరు అనేది, అథారిటీ ఎవరు అనేది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది అండి. సో టైపో మిస్టేక్ లో ఇది ఇక్కడ మిస్ అయిందండి, ఇది ఏ ఇది బి అనుకోండి. సో ఏ ఇక్కడ చూస్తే భారత ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఓత్ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అండి, భారత రాష్ట్రపతి. ఎస్, ఇటీవల లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాము. భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అండ్ ఆర్టికల్ 69 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దీనికి సంబంధించి చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అండి. భారత ఉపరాష్ట్రపతి బిఫోర్ ద ప్రెసిడెంట్ ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ ఇన్ దట్ బిహాఫ్ బై హిమ్ ఆర్ హెర్. అంటే భారత రాష్ట్రపతి కానీ లేదా రాష్ట్రపతి నిర్దేశించిన వ్యక్తితో కానీ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది అని ఇక్కడ ఆర్టికల్ 69 క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1, యాక్చువల్గా ఇది 1, 2 అనుకోవాలి. సో 1 అనేది కరెక్ట్ ఆల్రెడీ మనకి, అండ్ 2 కరెక్టా కదా చూద్దాము. భారత రాష్ట్రపతికి సంబంధించి మనము ఎవరి చేతే ప్రమాణ స్వీకారం జరుగుతుంది భారత రాష్ట్రపతి విషయంలో అంటే భారత ప్రధాన న్యాయమూర్తి లేదా అందుబాటులో ఉన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఎందుకు, మనకి భారత రాష్ట్రపతికి సంబంధించిన ఓత్ ఆర్టికల్ 60లో మెన్షన్ చేయబడి ఉంది. దీని ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాబట్టి బోత్ 1 and 2 రెండు కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది అండి, సి 1 and 2 రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అండ్ లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కషన్ కూడా చూసాము. జనరల్గా కాన్స్టిట్యూషనల్ పదవులకి సంబంధించి ఓత్ అండ్ అఫర్మేషన్ ప్రాసెస్ షెడ్యూల్ 3లో మెన్షన్ చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి షెడ్యూల్ 3లో మెన్షన్ చేసి ఉండదు. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అలానే రాష్ట్రపతి ఎవరెవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు, అలానే గవర్నర్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు లాంటివి కూడా చూడాలి. రాష్ట్రపతి మనకి కేంద్ర మంత్రివర్గం చేత అలానే ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్ర విషయానికి వస్తే గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గం చేత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నానో యూరియా ప్రధానంగా క్రింది వాటిలో దేనిని లక్ష్యంగా చేసుకుంది. సో మనకి నానో యూరియాకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీక్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ముఖ్యంగా నానో యూరియా యొక్క కాస్ట్ తక్కువ, అలానే దీని వలన శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈజీగా మనము క్యారీ చేసి పొలాలలో పిచికారీ చేయడానికి అవకాశం ఉంటుంది అని డిస్కస్ చేసాము. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఈ నానో యూరియాకి సంబంధించిన ముఖ్య లక్ష్యం కోసం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చానండి, 1 by 1 మనం చూద్దాము. సో ఆప్షన్ ఏ చూడండి,
పంటల కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యాన్ని పెంచడం. ఆప్షన్ బి భారతదేశం ఎరువుల దిగుమతి మీద ఆధారపడడాన్ని తగ్గించడం. ఆప్షన్ సి నేలలోని సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని పెంచడం. ఆప్షన్ డి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ మనము ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ లో నానో యూరియా ఉపయోగం ఏముంది? అక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ లాంటివి వాడతారు. అంటే కంప్లీట్ కెమికల్ ఫ్రీ అని చెప్పలేము, బట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి వాడతారు. కాబట్టి ఈ డి అనేది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనము నేలలోని సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని పెంచడం, దీనిని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు? నానో యూరియా అనేది సాయిల్ పొల్యూషన్ ని తగ్గిస్తుంది. దట్ డజంట్ మీన్ ఇది డైవర్సిటీ, ఏదైతే మైక్రోబియల్ డైవర్సిటీ ఉందో దానిని పెంచే ఆస్కారం అనేది ఉండదు. అంటే సాయిల్ పొల్యూషన్ తగ్గడం కారణంగా మైక్రోబియల్ డైవర్సిటీ అనేది స్టాండర్డ్గా ఉండవచ్చు, ఉంటే అక్కడ స్టాండర్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ దానిని ఇంక్రీజ్ చేసే అవకాశం ఈ నానో యూరియా ఉపయోగించడం వల్ల ఉండదు. కాబట్టి సిని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి చూడండి, పంటల కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యాన్ని పెంచడం. ఎస్, జనరల్గా యూరియా అనేది ఎందుకు ఉపయోగిస్తామండి? నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం, అక్కడ నత్రజని అనేది అందించడం కోసం మొక్కలకి. ఈ నత్రజని అందించడం వలన అవసరమైన ప్రోటీన్స్ మరియు ఎంజైమ్స్ లాంటి వాటిని అందిస్తుంది. తద్వారా ప్లాంట్ గ్రోత్ అనేది పెరుగుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించి కూడా ఈ సామర్థ్యాన్ని పెంచడంలో దోహదపడుతుంది. కానీ ట్రెడిషనల్ యూరియా కూడా దీనికి ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ యూరియాకి నానో యూరియాకి ఈ కంటెక్స్ట్లో వేరియేషన్ ఏం లేదు. కానీ నానో యూరియా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశం ఎరువుల మీద, అంటే ఎరువుల దిగుమతి మీద ఆధారపడడాన్ని తగ్గించడం. ఎక్కువగా ఎరువుల కోసం మనము చైనా లాంటి దేశాల మీద ఆధారపడుతూ ఉన్నాము. సో ఇక్కడ మనము సాంప్రదాయ యూరియాని తగ్గించి నానో యూరియాని ఉపయోగించడం వలన భారతదేశం ఈ ఎరువుల దిగుమతిని తగ్గించి పరాయి దేశాల మీద ఆధారపడడం లేకుండా చేయవచ్చు. దీనితో పాటు ఈ నానో యూరియా ఉపయోగించడం వలన మనకి ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. సాంప్రదాయ యూరియాలో 30% ఎఫిషియన్సీ ఉంటే ఈ నానో యూరియా కారణంగా 80% ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. తద్వారా ఈ వేస్టేజ్ తగ్గుతుంది, పొల్యూషన్ అనేది కూడా తగ్గుతుంది. ఈ నానో యూరియాని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ ఇఫ్కో సంస్థ అభివృద్ధి చేసింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశం ఎరువుల దిగుమతి మీద ఆధారపడడాన్ని తగ్గించడం. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ వీక్ క్లాసెస్లో మనము ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడం కోసం కేంద్ర మంత్రి గారు కొన్ని లక్ష్యాలను ప్రకటించారు. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. 3 స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇచ్చాను, 1 by 1 చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి, ఈ పథకం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మద్దతును నేరుగా నివాస వినియోగదారులకు అందిస్తుంది. ఓకే. సెకండ్ స్టేట్మెంట్, భారతదేశం అంతటా 1 కోటి గృహాలను కవర్ చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే. థర్డ్ స్టేట్మెంట్, దీనిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏవి రాంగ్ అనేది చూద్దాము అండి. యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ చూస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు? దీనిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అనేది రాంగ్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అమలు చేస్తుంది. నూతన మరియు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేస్తుంది. కాబట్టి 3 ఎక్కడ ఉంటే దానిని ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ 1 చూద్దాం. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మద్దతును నేరుగా వినియోగదారులకు అందిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉందో దానిని డీబీటీ రూపంలో అందిస్తారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇందులో 1 కిలోవాట్ సిస్టమ్కు 30,000 వరకు, 2 కిలోవాట్ సిస్టమ్స్కి 60,000 వరకు, 3 కిలోవాట్లు మరియు ఆ పైన ఉన్న సిస్టమ్స్కి 78,000 వరకు ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, భారతదేశం అంతటా 1 కోటి గృహాలను కవర్ చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1 కోటి గృహాలకు 300 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రతి మంత్ అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇటీవల కేంద్ర మంత్రి గారు దీని గురించే ప్రస్తావిస్తూ ఇప్పటికే 20 లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేశామని, అండ్ వెరీ సూన్ మరొక 30 లక్షలు ఏర్పాటు చేసి టోటల్ 50 లక్షలు దీనిలో ప్రస్తుతం పూర్తి చేస్తామని, అండ్ వచ్చే 5 ఏళ్లలో ఈ 1 కోటి హౌస్ హోల్డ్స్ టార్గెట్ ని రీచ్ అవుతామని ప్రకటించారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
భారతదేశం మారిషస్ సంబంధాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ క్వశ్చన్ ఇటీవలి మారిషస్ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అవడము, ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి కీలక ప్రకటనలు చేయడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ను ఇచ్చాను అండి. 1 బై 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. మారిషస్ జనాభాలో 3/2 మంది జనాభా భారతీయ సంతతికి చెందినవారు. అవునా కాదా అనేది చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్, మారిషస్ భారతదేశం యొక్క పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత విధానం మరియు సాగర్ దృక్పథంలో ప్రధాన భాగస్వామి. అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ మహాసాగర్, నాట్ ఓన్లీ సాగర్ నుంచి మనము మహాసాగర్కి ఈ విధానాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండిటిలోనూ ప్రధాన భాగస్వామి మారిషస్ అనే స్టేట్మెంట్ ఇచ్చాము. మారిషస్ అనేది భారతదేశానికి ఎప్పటి నుంచో చాలా క్లోజ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంది. మారిషస్ జనాభాలో 2/3 పాపులేషన్ మనకి ఈ భారతీయులకి సంతతి చెందిన వారే ఉన్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. అరౌండ్ 68% పీపుల్ భారతీయ సంతతికి చెందిన వారే ఉంటారు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు మహాసాగర్ దృక్పథంలో మారిషస్ ప్రధాన భాగస్వామి. ఎస్, అందుకే భారతదేశం మారిషస్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అలానే ఇటీవల మారిషస్కు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు కీలకమైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు 7 ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? సి, బోత్ 1 and 2 రెండు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 దేశాల పరిష్కారం అంటే 2 స్టేట్ సొల్యూషన్కి సంబంధించి భారతదేశం వైఖరికి సంబంధించిన ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అంటే మనము ఇటీవల ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా విషయంలో 2 స్టేట్ సొల్యూషన్ సిద్ధాంతం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో భారతదేశం వైఖరి ఏ విధంగా ఉంది ఈ సిద్ధాంతం మీద అనే దాని మీద 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, భారతదేశం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండింటినీ కూడా సార్వభౌమ దేశాలుగా గుర్తించింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి హిస్టారికల్గా చూసినప్పుడు భారతదేశం బోత్ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాని సావరెన్ కంట్రీస్గా గుర్తించడం జరిగింది. భారతదేశం ఇజ్రాయెల్ని 1950లో గుర్తిస్తే 1988లో పాలస్తీనాని సావరెన్ కంట్రీగా గుర్తించింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర మరియు ఆచరణీయమైన పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతదేశం మద్దతు ఇస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. అండ్ భారతదేశం ఎప్పటి నుంచో ఈ స్టాండ్ మీద నిలబడి ఉంది. అలానే ఇటీవల న్యూయార్క్ డిక్లరేషన్ ఆధారంగా ఫ్రాన్స్ మరియు సౌదీ అరేబియా ప్రవేశపెట్టిన UNGA తీర్మానానికి భారతదేశం అనుకూలంగా ఓటు వేసి తన మద్దతును తెలిపింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2, సి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈ 2 స్టేట్ సొల్యూషన్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ మనము సాటర్డేస్ క్లాస్లో చూసాము అండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ మనకి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. అండ్ 10th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యక్తిగతంగా హాజరు అయ్యి ఓటు వేయడం తప్పనిసరి మరియు పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే తుది అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఓకే, 3 స్టేట్మెంట్స్ను మనం చూసాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వ్యక్తిగతంగా హాజరు అయ్యి ఓటు వేయడం తప్పనిసరి మరియు పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదు. అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అండి? ఈ ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ మరియు రాజ్యసభకు చెందిన ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. సో ఈ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందులో మరి పోస్టల్ బ్యాలెట్ అవసరం ఏముంటుంది? కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది అనుమతించబడుతుంది. అందరికీ కాదు, కేవలం ఎవరైతే ప్రిజన్లో కానీ లేదా వాళ్ళని డిటెన్షన్లో కానీ ఉన్న వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తుల కోసం పోస్టల్ బ్యాలెట్ అనేది అనుమతించబడుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన రూల్స్ 1972 రూల్స్ ప్రకారం మనము దీనిని చూడవచ్చు. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి వన్స్ స్టేట్మెంట్ 1 రాంగ్ అయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బి, 2 and 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ఓకే, అవి కూడా ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ 2 చూడండి.
ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఎస్, అందుకే మనకి విప్ ఆప్షన్ కూడా ఉండదు. రహస్య బ్యాలెట్ మాత్రమే ఇక్కడ ఉపయోగించబడుతుంది. ఎవరికి ఓటు వేస్తారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విధానంలో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఇక్కడ ఓటింగ్ అనేది నిర్వహించబడుతుంది. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే తుది అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు దీనిని. ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఈ ఎన్నికల వివాదాల యొక్క తుది అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒరిజినల్ అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. వేరే ఏ కోర్టులలోనూ కూడా ఈ వివాదాలు పరిష్కరించడానికి అవకాశం లేదు. అలానే ఎమ్మెల్యే మరియు ఎంపీ వివాదాలకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టులలో ఇక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి? బి 2 and 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన MCQ డిస్కషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.